ఏపీలో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 2014 ఎన్నికల కన్నా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు సంయుక్తంగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తే 120 అసెంబ్లీ సీట్లు బీజేపీకి కటీఫ్ చెప్పి తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్ల వరకు వస్తాయని ఈ సర్వేలో తేలడం కొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో విడిపోతే ముస్లిం, మైనారిటీ వర్గాల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడతాయని, ఆ కారణంగానే చంద్రబాబు బలం మరింతగా పెరుగుతున్నదని తెలుగు న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సర్వే తెలియజేసింది. అయితే సర్వే వాస్తవాలకు దూరంగా ఉందని, తమతో కటీఫ్ చెప్తే తెలుగుదేశంకు పుట్టగతులున్నవని బీజేపీ నేతలు హెచ్చరిస్తుండగా, ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి మరోసారి ఓటేసే ఆలోచనలో ప్రజలు లేరని మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి, ప్యాకేజీపై అస్పష్టత, నోట్ల రద్దు నిర్ణయం ఇలా చాలా అంశాలు బీజేపీపై ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయని సర్వే తెలిపింది. ముఖ్యంగా ఏపీకి హోదా విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి ప్రజలను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. ఈ అసంతృప్తి వల్లే బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఓట్లేయడానికి కొందరు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేసింది. అయితే ఈ సర్వే కేవలం గడిచిన 2.5 ఏళ్ల పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే. ఇంకా 2.5 ఏళ్లు ఉంది. మరి ఈ 2.5 ఏళ్లలో ఏపీ విషయంలో కేంద్రం తీసుకునే చొరవే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం లేకపోలేదు. టీడీపీ వైపే జనం మొగ్గు, కానీ జగన్ తగ్గినా పట్టు నిలుపుకున్నారు. ఏపీ ప్రజల మొగ్గు ఇప్పటికీ తెలుగుదేశం వైపే ఉన్న గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఆ పార్టీకి ఓట్లు పెరగలేదు. మళ్లీ కూడా టీడీపీకి 16, వైసీపీకి 7 వస్తాయని నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మైనారిటీ ప్రాబల్యమున్న ప్రదేశాల్లో ఇప్పటికీ వైసీపీ ఆధిక్యమే ఉంది. ఇక్కడ జగన్ ప్రాబల్యాన్ని బద్దలు కొట్టడంలో తెలుగుదేశం విఫలమవుతున్నట్లు స్పష్టమైంది. చిత్తూరులో హోరాహోరీ పరిస్థితే కొనసాగుతుండగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో తెలుగుదేశం పైచేయి స్పష్టంగా కనిపించింది. సీమాంధ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకునే దాఖలాలు కనిపించలేదు. రాజకీయ బరిలో నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సభలకు వచ్చినంతగా ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. దాదాపు 4% మందే జనసేనాధిపతికి మద్దతు పలుకుతున్నట్లు సర్వే తేల్చింది. లెఫ్ట్ వైపు ఏ వర్గంలోనూ పెద్దగా ఆదరణ కనిపించకపోవడం వామపక్షాల వారికి ఆందోళన కలిగించే విషయమే.